హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక రియాలిటీ టుడే జనరేషన్కి పర్ఫెక్ట్ స్టోరీ, రియల్ స్టోరీ బేస్గా తెలుసుకోబోతున్నాం. ఈ స్టోరీలో ఒక అమ్మాయి ట్రూగా లవ్ చేయడం వల్ల ఎంత పెయిన్ చూసిందో అది పూర్తిగా తెలుస్తుంది. సో స్టోరీకి వెళ్దామా? అనిత ఒక సాధారణ అమ్మాయి, డిగ్రీ పూర్తి అయింది. చిన్న మిడిల్ క్లాస్ కుటుంబం. బయట పెద్దగా మాటలు మాట్లాడదు, లోపల మాత్రం చాలా సెన్సిటివ్ హార్ట్. ప్రేమ అంటే ఏదేమైనా కలిసి ఉండడం అని నమ్ముతుంది. ఒకసారి ఎవరికైనా దగ్గరవుతే ఆ వ్యక్తిని తన ఫ్యూచర్గా ఊహించుకుంటుంది. అలాంటి అనిత జీవితంలోకి అనిల్ వచ్చాడు. అనిత జాబ్ చేసే ఆఫీస్లోనే ఎంప్లాయీ లాగా చేరాడు. మాటలు చాలా స్వీట్, చూడగానే కాన్ఫిడెన్స్ కనిపించే టైప్. మొదట ఆఫీస్లో హాయ్ బాయ్, తర్వాత చాటింగ్. రోజు మార్నింగ్ మెసేజ్, గుడ్ మార్నింగ్ అనిత అని, లంచ్ అయిందా అని కాల్, నైట్ అయితే లాంగ్ టాక్స్. అనిల్ మాటలు చాలా కేరింగ్గా ఉండేవి. నీ స్మైల్ చాలా ఇష్టం, నువ్వు లేని రోజు ఊహించుకోలేను, నువ్వే నా ఫ్యూచర్ అని అనేవాడు. అనిత నెమ్మదిగా ఎమోషనల్ కనెక్ట్ అయింది. ఎందుకంటే అనిల్ బిహేవియర్ అలా ఉంది. అనితకి జ్వరం వస్తే మెడిసిన్ ఆర్డర్ చేసేవాడు. ఆఫీస్లో బాధ ఉంటే మోటివేట్ చేసేవాడు. బర్త్డేకి సర్ప్రైజెస్ ఇచ్చేవాడు. అనితకు అనిల్ అంటే ప్రపంచం అయ్యాడు. రోజంతా అనిల్ గురించే ఆలోచన. ఏదైనా ఫస్ట్ అనిల్కే చెప్పాలి, హ్యాపీ అయినా సాడ్ అయినా అని అనిల్తోనే షేర్ చేసేది. అనిత కొంచెం జాగ్రత్త అని ఫ్రెండ్స్ చెప్పినా అనిల్ అలా కాదు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడు అని ఒక్కటే చెప్పేది. అనిల్ మాటల్ని కాదు, అనిల్ చూపించిన కేర్ని నమ్మింది. అలా 6 నెలలు గడిచాయి. ఆ తర్వాత అనిల్ స్లోగా మారడం మొదలైంది. ముందు రోజు వచ్చే కాల్స్ తగ్గిపోయాయి. రిప్లైస్ లేట్ అవ్వడం మొదలైంది. సీన్ చేసి రిప్లై లేకుండా ఉండడం పెరిగింది. అనిత ఒకరోజు ఏమైంది అనిల్, నాతో మాట్లాడడం తగ్గిపోయింది అని అడిగింది. అనిల్ ఆఫీస్ ప్రెషర్ అనిత అని అన్నాడు. అనిత అర్థం చేసుకొని ఓకే టైం తీసుకో అని స్పేస్ ఇచ్చింది. ఇంకా ఎక్కువ కేర్ చేసింది. మార్నింగ్ మోటివేషనల్ మెసేజెస్, నైట్ గుడ్ విషెస్. కానీ అనిల్ దూరంగా పెరిగిపోతూ ఉంది. ఒకరోజు సడన్గా అనితకి ఒక మెసేజ్ వచ్చింది. ఏమిటంటే, మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు, నాకు పెళ్ళి సెట్ అయింది, సారీ అనిత, నిన్ను హర్ట్ చేశాను అని మెసేజ్ పెట్టాడు అనిల్. అంతే, అనిత చేతిలో ఫోన్ జారిపోయింది. నమ్మకం పోయింది. కాల్ చేసింది, స్విచ్డ్ ఆఫ్. మళ్ళీ మెసేజ్ పెట్టింది, బ్లాక్డ్. ఆ రాత్రి మొత్తం అనిత బెడ్ మీద కూర్చొని ఫోన్ చూస్తూ ఏడ్చింది. ఇన్ని మాటలు ఎందుకు చెప్పావు? నాకెందుకు ఫ్యూచర్ చూపించావు? నా ఫీలింగ్ నీకు కనిపించలేదా అని అద్దంలో చూసుకొని తనకు తానే అడిగింది. నా ప్రేమ తప్ప, నేను నమ్మినది తప్ప అని బాగా ఏడుస్తుంది. కానీ నిజం ఏమిటంటే అనిత ప్రేమ నిజం, అనిల్ ప్రేమ టైంపాస్. అనిల్ కొత్త జీవితంలో బిజీ, పెళ్లి ప్రిపరేషన్స్, ఫోటో స్టేటస్ అప్డేట్స్. అనిల్ మాత్రం లోపల విరిగిపోయిన మనసు. అనితకి పెట్టుకొని కూడా మనసు విరిగిపోయింది అని తెలిసి ప్రశాంతత కోసం భగవద్గీత వినడం, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం. అనిత స్ట్రెస్ బ్రేక్ అయ్యింది. లవ్ మీద నమ్మకం పోయింది. ఇక ఎవరిని దగ్గరకు రానిచ్చే స్థితిలో లేదు. ఇది ఒక రిలేషన్షిప్ బ్రేక్ కాదు, ఒక అమ్మాయి మనసు పూర్తిగా చచ్చిపోయింది. అనిత అప్పటి నుంచే ఒక లెసన్ నేర్చుకుంది అని తనని తాను మూవ్ ఆన్ కన్విన్స్ చేసుకుంటూ పీస్ కోసం గుడికి వెళ్ళడం, అలా మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. గర్ల్స్ మెయిన్ తెలుసుకోవాల్సింది, మీ హార్ట్ని ఇవ్వండి కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వకండి. అలాగే బాయ్స్ తెలుసుకోవాల్సింది, ప్రేమని టైంపాస్ చేయకండి, చేస్తే ట్రూగా లవ్ చేయండి. అంతేకాని అమ్మాయి లైఫ్లో ఆడుకోకండి. అలా ఆడుకుంటే మీ లైఫ్లో ఎప్పుడోసారి ఆ కర్మ ఖచ్చితంగా తిరిగి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.